వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి అని విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి. పెట్రోల్ బాంబుల సంస్కృతి విజయవాడలో ఎప్పుడూ చూడలేదు అన్నారు. ఇళ్లు తగలబెట్టిన వారిపై కేసులు నమోదు చెయ్యరా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానిది పనికి మాలిన అరాచక పాలన అని ప్రజలే చెబుతున్నారని, పాలన చేతగాకనే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సంస్కృతి లేదు. పెట్రోల్ బాంబులండి, పెట్రోల్ బాంబులు మీరు ఎప్పుడైనారా? ఎప్పుడైనా చూసారా? గతంలో ఎప్పుడో మా చిన్నప్పుడు అనుకునే వాళ్ళు పెట్రోల్ బాంబులు అని చెప్పని, అటువంటి పెట్రోల్ బాంబులతో జోగురామేశ్వరులు తగలబెట్టేపోయారు. పొరపాటు కనుక అది ఫైర్ అయి ఉంటే దాంట్లో ఉన్న వ్యక్తులంతా కూడా చచ్చిపోతారు కదా. మరి అటువంటి వ్యక్తులకు హత్యా ప్రయత్నం కేసు కట్టాలి కదా, అలా కట్టరు. చిన్న కేసు నోటీస్ ఇచ్చి పంపించేస్తారు. నిన్న అంబటి రాంబాబు గారు ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టారండి. ఆయన్ని కర్రలు పట్టుకొని రాళ్లు పెట్టుకొని 8 గంటలు నరకం చూపెట్టారు వాళ్ళ ఇంట్లో. వాళ్ళు అసలు బతుకుంటామో చచ్చిపోతామో అని చిన్నపిల్లలతో టెన్షన్ పడే పరిస్థితి. అందుకనే మేము చెప్పింది ఒకటే, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి పరిపాలించే నైతిక అర్హత లేదు. రాష్ట్రపతి పాలన విధించండి. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయింది. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజు నెలకొనలేదు. దాడులు చేస్తున్నారు. ఎంత పనికిమాలిన పరిపాలన చేస్తున్నారంటే వీళ్ళ పరిపాలన చూసి ప్రజలు కూడా నివ్వెరపోతున్నారు. ఏంటి పరిపాలన, ఏంటి రౌడీయిజం, ఏంటి రౌడీ రాజకీయం అని. వీళ్ళు చేసే అవినీతికి హద్దు పద్దు లేదు, వీళ్ళు చేసే రౌడీయిజానికి హద్దు పద్దు లేదు, వీళ్ళ మాటలకి హద్దు పద్దు లేదు. ఇంత దారుణమైన పరిపాలన వీళ్ళు చేస్తూ ప్రతి నిమిషం జగన్మోహన్ రెడ్డి గారినో, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులనో, మాజీ మినిస్టర్లనో, మాజీ ఎమ్మెల్యేలనో, లేకపోతే సోషల్ మీడియాలో ఎవరెత్తి గొంతెత్తి మాట్లాడతారో వాళ్ళని టార్గెట్ చేయడం మాత్రమే వీళ్ళ పాలన. కానీ ప్రజలకి పూర్తి స్థాయిలో సంక్షేమం అందించడానికి, లేకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రం వీళ్ళకి ఎలాంటి అర్హత లేదు. వీళ్ళకి ఆ పాలన కూడా చేత కాదు.